గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో చర్చించాం. దాంట్లో మరొకటి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 రాకెట్ల గ్రామం సమీపంలో అమెద్యాల లిఫ్ట్ ను ప్రారంభించడం, హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ 2 ఈ 2 పనులకి ఇప్పుడు పరిపాలన ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇదేంటంటే గతంలోనే 2019లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ పనులు చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది. కానీ పూర్తిగా గాలికి వదిలేయటం మూలంగా ఈ రోజు ఆ పనుల్ని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. మరి లిఫ్ట్ లేకోకుండా అప్లాండ్ డిస్ట్రిబ్యూటర్ ఆయకట్టు ఏదైతే ఉందో దానికి సాగునీరు అందే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లిఫ్ట్ ని అమిదియాల లిఫ్ట్ ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి 7/6/2027 ద్వారా మంజూరు చేయబడిన ప్రాజెక్టు యొక్క 3వ సవరించిన పరిపాలన అనుమతి ద్వారా లభించిన మొత్తం నుండి ఈ పనులు చేపట్టబడతాయని చెప్పేసి దానికి ఆమోదం తెలపడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మరియు దివిసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం 4.49 లక్షల కోట్ల విలువైన 4 పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఫ్లడ్స్ కి జరిగిన డ్యామేజెస్ కి దాదాపు 107 కోట్లతో ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 517 పనులకి 107 కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది కేబినెట్. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది.